చేసిన ప్రొడ్యూసర్. సో ఎస్, సతీష్ గారు విల్ స్పీక్. అండ్ హీరో గారి మంచి ఫ్రెండ్ కూడా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ మార్నింగ్లా స్టార్ట్ అయ్యి గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చింది. ఇంత ఓపిక్గా అందరూ హ్యాపీగా సినిమా అంటే అంత పిచ్చున్న జనాలందరినీ మళ్ళీ ఒక ఆడిటోరియంలో చూడడం అనేది ఒక రిలీజ్ సినిమా రోజు ఎలా ఉంటుందో అలా గజ జస్ట్ టీజర్కే మీరు ఒక ప్రీమియర్ షోకి ఒక స్టార్ హీరో ప్రీమియర్ షోకి ఉన్నంత క్రేజ్గా ఈవెంట్కి వచ్చారు. ఆ ఈవెంట్ ఇంత గ్రేస్ఫుల్ అవడానికి మెయిన్ మా ఫ్రెండ్ భయ్య మనోజ్ భయ్య, థ్యాంక్ యూ, లవ్ యూ. అదేవిధంగా టైటిల్లో గజ అని ఉందండి, టైటిలే గజ. సినిమా రిలీజ్ అయ్యాక గజ 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 అనిపిస్తాడు మా సతీష్ భయ్య. ఈ సినిమా నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి. ఈ సినిమా వెనక ఎంత కష్టం అంటే ప్రతి సినిమా కష్టపడి ఇష్టపడే చేస్తారు. మేము కష్టంగా ఎప్పుడు ఫీల్ అవ్వం. సతీష్ జై కూడా నాకు మంచి మిత్రుడు, ఇష్టపడి చేశాడు ఈ సినిమా ట్రావెల్లో వెనక వాళ్ళ మిస్సెస్ గారు మైత్రి శరణ్ గారు సపోర్ట్ కానీ, వాళ్ళ అత్తయ్య గారు మాకు ఆంటీ అంటాం, ఆవిడ సపోర్ట్ కానీ చాలా ఉందండి. అదేవిధంగా వాళ్ళ బ్రదరు, వీళ్ళంతా ఒక ఫ్యామిలీగా ఒక మంచి సినిమా చేసేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటానికి ముఖ్యంగా మంచి విజువల్ బ్యూటీ గజ అవుద్దండి. ఇంకా చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, ఎంతోమంది గారులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. ఈ గారులందరూ అవడానికి ఫేమస్ అవ్వడానికి ఒక కారణం ఉందండి. దానికి వాళ్ళు అంత ఫేమస్ అయ్యారంటే దానికి మణిశర్మ గారి పాటలండి, మణిశర్మ గారి సంగీతం. ఈ సినిమాకి మణిశర్మ గారు సంగీతం, ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ చెన్నై లవ్ స్టోరీ, సెకండ్ మూవీ గజ, వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారండి, నెక్స్ట్ లెవెల్. అంటే మణిశర్మ గారి మ్యూజిక్ గురించి ఒక మాట ఎందుకు చెప్తున్నానంటే అండి, 90 ఇప్పుడు పాటలు వస్తుంటే మర్చిపోతుంటే ఇప్పుడు వచ్చే సంగీతం మొత్తం రింగ్ టోన్స్ వరకే ఉన్నాయండి. 90s నుంచి జెన్జే ఈ జనరేషన్ వరకు ప్రతి వాళ్ళు హృదయంలో ఉండే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. అందరికీ ఆ బ్రహ్మ పుట్టిస్తే సినిమాలకు మాత్రం మెలోడీ బ్రహ్మ. ఈయన ఆ సినిమాని ఇన్హాన్స్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. లవ్ యూ మనీ సార్, మీకు ఒంట్లో బాగలేదు రాలేదు, బట్ మీరు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు ఈ సినిమాకి. ఇంకా నా మిత్రుడు సతీష్ జై గురించి చెప్పేది ఏంటంటే ఎంతో కష్టపడి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ చేశాడండి. ఈ గజ అనేది ఏంటంటే ఒక అరాచకం, ఒక యాటిట్యూడ్ కలిస్తేనే ఈ గజ అండి. అంత భయంకరంగా ఈ సినిమా చేశాడు. ఇప్పుడు మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చేసిన ప్రతి సినిమా అవుట్ ఆఫ్ వెళ్తే కొన్ని సినిమాలని వాళ్ళు రిసీవ్ చేసుకోరండి. మనం బయట నుండి వచ్చే ప్రతి సినిమాని మనం రిసీవ్ చేసుకుంటాం, ఎనీ లాంగ్వేజ్. ఇప్పుడు సినిమా రాగానే ఇది కన్నడ సినిమానా, మా వాడిని కన్నడ యష్ లాగా ఉన్నారు ఇలా అంటున్నారండి. మన సినిమాని కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తీసుకునే రేంజ్కి ఈ సినిమా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సినిమా అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నేను సినిమా చూశాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఒక మాస్ కమర్షియల్ సినిమా అయితే మా వాడు ఇచ్చాడు. ఈ సినిమాతో మా వాడు హీరోగా, డైరెక్టర్గా 2 విధాలుగా నిలదొక్కుకోవాలని, ఇండస్ట్రీకి మళ్ళీ ఒక కొత్త హీరో వస్తున్నాడు. ఈ సినిమా గురించి నాకు 3 years బ్యాక్ నాకు కథ చెప్పాడండి. ఫస్ట్ మేము చాలా క్లోజ్. కథ చెప్పినప్పుడు సూపర్గా ఉంది మనం చేద్దామని, అప్పుడు నేను వేరే కమిట్మెంట్లో ఇదిలో ఉంటే ఈ కథ చెప్పాడు. తర్వాత వచ్చి మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ మా సినిమా రిలీజ్ టైంకి కలిసాడు. ఏమైంది భయ్య అంటే హీరోలు డేట్లు ఇదే చెప్తున్నాడు. నేనన్నా ఇంకా హీరోలు పట్టుకుని నువ్వు 1.5 year 2 years వెయిట్ చేస్తే ఉన్న ఏజ్ కూడా పోద్దు బాబు, డబ్బులు సరే సంగతే, టైం వెరీ వాల్యుబుల్ అంటే, అయినా నువ్వు ఎంత బాగున్నావు కదా, 6 ప్యాక్ చేయొచ్చు కదని మేము జిమ్ కలిసి చేస్తుంటాం అన్న. అప్పుడు మైండ్లో పునాది, సరే భయ్య ఇంట్లో కూడా డిస్కస్ చేయి, నువ్వు తప్పే ఉంది, మేడం గారు డాక్టర్ గారే కదా ఏమంటారంటే, వాళ్ళ సపోర్ట్తో కూడా మా వాడు హీరో అయ్యాడు. వెరీ హ్యాపీ. సినిమాతో మంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి హీరో డైరెక్టర్ వస్తున్నాడు. అదేవిధంగా ఫర్దర్గా కూడా మంచి భవిష్యత్తు మా తమ్ముడికి, మా సతీష్ జైకి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆడియన్స్ ఈ గజాని ఈ రోజుతో బాబు, ఇక నువ్వు ఈ గజాని ఈ రోజుతో నువ్వు గజ అంటే ఏనుగంత బరువు అండి, బలం అండి. గజ అంటే తెలుసు కదా మీకు. మా వాడు ఈ గజాని మోస్తూనే ఉన్నాడు. ఈ రోజు నుంచి మీ ప్రేక్షక దేవుళ్ళకి వదులుతున్నాం. ఈ గజాని ఇక నుంచి మీది. ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి బ్లాక్ బాస్టర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ మీడియా పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యాంకర్ గారు. నిన్న మిమ్మల్ని అల్లు అర్జున్ గారు పొగడ్డం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు అల్లు అర్జున్ గారికి ఏదో లింక్ ఉంది. ప్రతి ఈవెంట్ తర్వాత మనం కలుస్తున్నాం. థ్యాంక్ యూ, గుడ్ లక్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్, కాదు ఫ్రెండ్ అయితే ఇలానే ఉంటుంది, అన్నీ